గద్దెల ప్రాంగణానికి తీసుకొచ్చే సమయంలో చిలకలగుట్ట నుంచి తీసుకొస్తారు. అలాగే వన ప్రవేశం కూడా చిలకలగుట్ట వైపే వెళ్తుంటుంది. కాబట్టి ఇది అంతా ఒక గొప్ప అనుభూతి, ఒక సంరంభం, ఒక ఆధ్యాత్మిక అనుభూతే కాకుండా వనదేవతల యొక్క ప్రాశస్త్యాన్ని మించినటువంటి పండుగ ఈ కాలంలో మనం ఎక్కడ చూడలేమన్నది కూడా మనకు ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఇక్కడ చిలకలగుట్ట ప్రాంతంలో నుండే అమ్మవారిని తీసుకొచ్చేటువంటి ప్రాంతం ప్రస్తుతానికి అందరూ ఎదురు చూస్తున్నటువంటి ప్రాంతం చిలకలగుట్ట. మనం మాత్రం చూస్తున్నాము ఈ మొత్తం చిలకలగుట్ట చుట్టూ మొత్తం ముందు ప్రాంగణాలంతా ఫెన్సింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మెయిన్ ప్రధాన ద్వారం దగ్గర సమ్మక్క సారలమ్మల గద్దెలను ప్రతిష్ఠించారు. అలాగే ఆదివాసీ నృత్యాలకు సంబంధించినటువంటి డప్పు చప్పులు, అలాగే కొమ్ము బూరలకు సంబంధించినటువంటి వైవిధ్యభరితమైనటువంటి చిత్రాలు కూడా, ఆదివాసీ చిత్రాలను కూడా ఇక్కడ చుట్టూ చిలకలగుట్ట చుట్టూ కూడా మంచి ఆధ్యాత్మిక వాతావరణము, ఇక్కడ వనవాసి జీవన విధానం ఉట్టిపడేలా మొత్తం అక్కడ చిత్రాలను గీసినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే మాత్రం జనంలోకి వచ్చేటువంటి వనదేవతల నిలయం ఎక్కడ ఉందంటే అది చిలకలగుట్ట చెప్పుకోవచ్చు.